పేరుకే గవర్నమెంట్ ఉద్యోగం గాని బీడి బిచ్చం కళ్ళు ఉద్దరనేనట కదా. ఎప్పుడు చూడు ఓ సురవా 1000 రూపాయలు ఇయ్యకపోయినా మా ఆయనకు జీతం పడ్డాక మొదలు నీ చేతుల్నే పెడతా అని పట్టుకపోయేది రత్నవేల్ గారి భార్య. నీకు రత్నవేలు భార్య ఒక్కతే, నాకు సత్యవేణి, సరూప, సరిత, శ్రీవాణి, శ్రీలత, శిరీష, మనిష ఓ ఇట్లా చాలా మంది అలిగేటోళ్ళు. వాయిదాలు కట్టాలే జర అప్పియరాదు బుజ్జమ్మా అని. మరి ఈ నెల ఎవరు రాలేదెందుకో? అయ్యో నీకు తెలియదు అగిముచ్చట. ఒకప్పుడు అమ్మో 1వ తారీఖు కంటే గజ్జునొనికే ఉద్యోగులు ఇప్పుడు బేఫికర్గా ఉన్నారట 2 రాష్ట్రాలల్లా. మొన్నట్లా చంద్రబాబు సారు ఆంధ్రకు సీఎం అయిన కాడికెళ్ళి ఫస్ట్ నాడే టింగ్ టింగ్ మని సెల్ ఫోన్లకు జీతం పడ్డట్టు మెసేజ్లు వచ్చినాయట. అందుకే ఈ ఆనందం. మొదటి నాడే జీతాలు పింఛన్లు వంచిండ్రాంధ్రాల. సీఎం చంద్రన్న సీదా లబ్ధిదారుల ఇంటికి పోయి మంచి చెడ్డ మాట్లాడి ఇట్లా చేతుల పింఛన్ పెట్టి మే హూనా అని భరోసా ఇచ్చిండు. ఈ కాకొల్లింటికి పోయి పిల్లలకు పని లేదని అంటే కలెక్టర్ను పిలిచి గీ మాట చెప్పిండు. ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరూ చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి, విల్ డూ ఇట్, చేద్దాం. అటు సర్కార్ పింఛన్ తీసుకున్నోళ్ళు ఇటు ఉద్యోగులు ఫుల్ ఖుషి అన్నట్టు. ఇక తెలంగాణలో కూడా 1వ తారీఖున వేస్తున్నాం. పాత గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా గోస ఉచ్చుకున్నాయని అనుకొచ్చిండు చిన్న ముఖ్యమంత్రి. 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. మొత్తానికి అధికారంలోకి వచ్చినందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు ఖుషి అవుతున్నారు, ఉద్యోగులు డబల్ ఖుషి అవుతున్నారు అన్నట్టు. అరే